నేటి దినమున మనము 51వ కీర్తన ధ్యానం చేసుకుందాం. చదవండి అమ్మా. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగాను అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించు. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదు. నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు. హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విడిచిన ఎముకలు హర్షించుడు. నా పాపములకు విముడము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించదు, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తవు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని చూచి ఉత్సాహగానము చేయుడు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరవుము. నీవు బలిని కోరువాడవు కాదు, కోరినెడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నరిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద గోడలను అర్పించెదరు. ఇప్పుడు చదవబడిన లేఖన భాగము మనం పరిశీలిస్తే మొత్తము శిలువ యాగానికి కారణం. రేపటి దినమున కాబోతున్నటువంటి శిలువ యాగానికి కారణమైనటువంటి లేఖనం అన్నమాట. ఏటది? 51వ కీర్తన. అందులో కూడా ముఖ్యమైనటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఏంటంటే, అంటే మిగతాయి ముఖ్యమైనవి కాదు అని కాదు అర్థం. అక్కడ ఆ యొక్క శిలువ యాగ క్రమమంతా కూడా జరిగినది ఈ యొక్క 2 అంటే ఈ 3 చూడండమ్మా, 10, 11, 12 వచనాలు నేను చదువుతా చూడండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించము. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. మరి ఈ 3 లేఖనాలు మనం పరిశీలిస్తే రేపటి దినమున జరగబోతున్న శిలువ యాగం మొత్తానికి కారణం. అదే ఎలాగో చెప్తాను చూడమ్మా. ఇది దావీదు గారి యొద్దకు నాతాను ప్రవక్త వచ్చిన తర్వాత దావీదు గారు రాసినటువంటి కీర్తన అన్నమాట ఇది. చూడండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపమెల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా
అగుపడదు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. మరి ఇక్కడ శిలువ యాగానికి ఈ లేఖనాలకి సంబంధం ఏంటి అంటే కనుక 5వ వచనంలో ఏమనంటున్నారమ్మా కీర్తనాకారుడు? నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. మరి నేను ఎలా పరిశుద్ధుని అవుతానయ్యా? ఎలా అవుతాను? కాబట్టి అందుకనే నేను అడుగుతున్నా ఏమని, అయ్యా నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా. ఏమని అడుగుతున్నాడమ్మా? అయ్యా నేను పాపములో పుట్టానయ్యా, నా తల్లి నన్ను పాపములోనే గర్భమును ధరించింది కాబట్టి నా చేతిలో ఏమీ లేదు ప్రభువా, నేనేమీ కూడా నా యొక్క విధానముతో నేను తెచ్చుకున్నదైతే ఏమీ లేదు, ఇది నా పుట్టుకతోనే ఉన్నది కాబట్టి నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా. అలాగే నీ వాత్సల్యము, అయ్యా నీకు వాత్సల్యం ఉంది, నీవు అది మరువకు. ఎందుకంటే నీవు నీతిమంతుడు అయి ఉన్నావు, తెలియక చేసినటువంటి వారిని రక్షించే దేవుడు అయి ఉన్నావు, తనకు తానుగా చేసినటువంటి వారిని కూడా రక్షించిన నీవు మరి నా వంటి వారిని ఎలాగ నువ్వు ఉపేక్షించవు? కనుక నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమాలు ఉన్నాయి కదా, వాటిని తుడిచేదేవా. అంటే ఇక్కడ ఆయన అడుగుతున్న విధానము ఎంతో అమాయకంగా అడుగుతున్నా కూడా ఒక పాపమునకు శిక్ష తప్పదు అక్కడ, అర్థమవుతుందమ్మా? ఎందుకంటే ఒక నేరము జరిగినప్పుడు దానికి శిక్ష తప్పదు. ఇక్కడ ఈయన ఇంత గారాభముగా, ఇంత అమాయకంగా దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నటువంటి ఆ యొక్క విధానం అంతా కూడా ఆ కారణం అంటే ఏదైతే నా అతిక్రమాలను తుడిచేయి అని అడిగినప్పుడు ఆ తుడిచి వేయడానికి యేసు ప్రభు వారి ప్రతిబింబం అక్కడ ఏర్పడింది. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడగయ్యా. కడగాలంటే దేంతో కడగాలి? ఈ లోకమందు అయితే నీటితో కడగాలి. ఆ నీరు ఈ భూమి మీదే పవిత్రమైనది అవుతుందా? అవును. పోనీ కోడెల రక్తంతో కడిగితే పవిత్రమవుతాడా? అవును. పొటేల రక్తంతో కడిగితే పవిత్రమవుతాడా? అవును. తన రక్తంతో కడిగినా కూడా పవిత్రుడవుతాడా? అవును. అందుకనే నిరపరాధ రక్తము ఆయన్ని కడగటానికి అవసరమైంది. అర్థమైందా? కనుక ఎందుకంటే కీర్తనాకారుడు అడిగాడు అంతే, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరిచయ్యా. ఎర్రని మీ పాపములను హిమము కంటే తెల్లగా చేసేది, మిమ్మల్ని పవిత్రపరచెదను అని దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క విధానము రేపటి దినమున జరగబోతున్నటువంటి ఆ యొక్క శిలువ యాగమై ఉన్నదనమాట. ఇంకా అంటున్నాడు చూడండి, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి. నేను చేసిన అతిక్రమాలు ఏమైతే ఉన్నాయో అవి నాకు తెలిసే ఉన్నాయి. నా పాపం ఎల్లప్పుడూ నా ముందే ఉన్నది, నా ఎదుటిగానే నా పాపం ఎప్పుడు కూడా నా కనులు కనబడుతూనే ఉన్నది. అయినా కూడా నా పరిస్థితి ఏంటి? తల్లి గర్భమనే నేను పాపిని. ఏ రీతిగా నా పాపము నేను తొలగించుకోగలను? నేను చేయలేనయ్యా. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను. ఈ లోకములో ఉన్నటువంటి వారికి ఎవరికైనా నేను అపరాధము చేసినా, వారిని ఏమైనా ఇబ్బంది పెట్టి అది నాకు లెక్క కాదయ్యా. కానీ వారికి చేసిన పాపము కూడా నేను ఎక్కడ చేశాను? నీ ఎదుటనే చేశాను, అది కూడా నీకు విరోధముగానే చేశాను. కాబట్టి నీ దృష్టి ఎదుట నా చెడుతనము చేసి ఉన్నాను కనుక నీవు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడుగా కనబడుతున్నావయ్యా. ఏమని ఆజ్ఞ ఇచ్చాడమ్మా? దావీదు నువ్వు వెంటనే చచ్చిపో అన్నాడా? ఒకవేళ దేవుడు గనక ఆ యొక్క పాపానికి, ఆ యొక్క నేరానికి శిక్ష విధించాల్సి వస్తే ఇక్కడ ఎవరు కూర్చొని ఉండేవాళ్ళం కాదు. కూర్చొని ఉండగలవా? ఎవరు ఉండలేవు. ఎందుకని ఆయనను చూచే నరుడు బ్రతకలేడు, ఇక ఆయన కోపాన్ని తట్టుకొని నిలవగలడా? నిలవలేడు. అర్థమైందా? అయితే ఆ యొక్క సమస్త కోపమును, ఆ పాపం వల్ల వచ్చిన కోపం అంతా కూడా తన ప్రియ కుమారునికి ఇచ్చేశాడు. ఎందుకు? గారాల పట్టిగా ఉన్నటువంటి మీ కొరకు, నా కొరకు. అప్పుడప్పుడు మనం వేదాంతం మాట్లాడుతుంటాం, నాకు తెలిస్తే కావాలని చేస్తానా, ఏదో అలా జరిగిపోయింది, మరలా రివర్స్ చేయ నా జీవితాన్ని, నేను మార్చుకుంటానని నేను ఏదో గొప్పగా అనుకుంటాం. రివర్స్ చేసినా మనం మారం పెట్టం. రివర్స్ చేసినా కూడా ఏం చేస్తాం? అరే ఇందాక ఇలా చేసాం కాబట్టి అది పాపముగా ఉంది, ఇప్పుడు దేవుడు మరలా మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి అలాగే చేద్దాం, అయితే పాపముగా ఉండకుండా ఎలా చేయాలో ముందు అది ఆలోచిద్దాం. అంటే చేయాల్సిందే, చేయకుండా అయితే ఉండటం అనేది
అసాధ్యం, జరగని పని. అందుకే కీర్తనాకారుడు అడుగుతున్నాడు. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడుతూ ఉన్నావయ్యా. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఉన్నావు. అంటే నువ్వు అన్యాయపు తీర్పు తీర్చట్లా, నిర్మలమైన మనస్సుతో నరుణ్ణి అర్థం చేసుకున్నావు. ఎందుకంటే నరుడు జన్మతః పాపిగా ఉండి ఉండగా వాడి యొక్క స్వయంకృతాపరాధములకు తగిన శిక్షను వాడి భూమి మీద అనుభవించేలాగా చేస్తూ కూడా వాడిని సంరక్షించుకుంటున్నావు. ఎక్కడా కూడా వాడు నాశనకరమైన తెగుళ్ళలో పడిపోకుండా వాడు నీ యొద్దకు ఎలా రావాలో అలాగున తీసుకువెళ్తున్నావు. అయితే ఆ తీసుకువెళ్ళేటటువంటి ఆ యొక్క క్రమంలో వాడిని గద్దిస్తున్నావు, వాడిని లాలిస్తున్నావు, వాడిని ఆడిస్తున్నావు, బుజ్జగిస్తున్నావు. కానీ మొత్తానికి నీ దారిలో తీసుకెళ్తున్నావు. కానీ వాని పుట్టుకతో ఉన్న పాపం ఉన్నది కదా, అది వాడు తీసివేసుకోవటానికి అవకాశం వాడికి లేదు. కనుక అందు నిమిత్తం నువ్వేం చేసావు? నీ ప్రియ కుమారుని పంపించావు కదా. అందుకనే తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా కనబడుతూ ఉన్నావయ్యా. నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను కదా. నేను ఎలా తీసుకోగలను? నా పాపాన్ని ఎలా తీసుకోగలను అనగా వెంటనే దేవుడు ఉత్తరం ఇచ్చాడు. ఏమని? ఆ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ అవశ్యమై ఉండగా పాప సహితునిలో నుండి పాపరహితుని నేను పంపిస్తా. ఆ పాపరహితుడిని సమస్త పాపముల్ని పరిహరించి